హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కథ ఎలాంటి అమ్మాయి మీద ఆధారపడింది అంటే, ఈ అమ్మాయి ఒక క్లబ్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఈమెను ఒక డబ్బున్న అబ్బాయి తన ప్రేమ వలలో పడేసుకొని కసితీరా బంచిక్ చేస్తాడు. లాస్ట్‌లో ఆమెని పెళ్లి కూడా చేసుకుంటాడు. చివరికి ఆమెను ఎలాంటి స్థితికి తీసుకొస్తాడు అంటే, ఒక డ్రైవర్‌తో ఆమె బంచిక్ చేసే స్థితికి తీసుకొస్తాడు. ఈ రొమాంటిక్ మూవీకి ఎన్నో ఆస్కార్ రేంజ్‌లో అవార్డులు కూడా వచ్చాయి. ఇక పదండి ఆయుధం లేచి నిలబడే లోపల స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్‌లో అను అనే అమ్మాయి బ్రోక్లీ నగరంలో ఒక క్లబ్‌లో డాన్సర్‌గా పనిచేస్తూ ఉంటుంది. చాలా మంది ఈ క్లబ్‌కి అను కోసమే వస్తారు. అనుకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు టీనా. అను టీనాతో తన కస్టమర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ కస్టమర్ అరటిపండు చాలా చిన్నగా, వంకరగా ఉంది. అలాంటి మాటలనమాట. ఈలోగా అను దగ్గరికి ఆమె బాస్ జాన్సన్ వస్తాడు. ఈమె ఈ క్లబ్‌కి బెస్ట్ డాన్సర్ అయినందువల్ల జాన్సన్ ఈమెని ఒక రష్యన్ అబ్బాయి దగ్గరికి పంపిస్తాడు. ఈ అబ్బాయి చూడ్డానికి చాలా యంగ్‌గా మరియు డబ్బున్న అబ్బాయి. అనుకి డబ్బు మాత్రమే కావాలి. ఎందుకంటే ఆమెకున్న డ్రీమ్స్ చాలా పెద్దవి. అందువల్ల డబ్బులు సంపాదించడం కోసం అను ఎవరితోనైనా బంచిక్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ రష్యన్ అబ్బాయి పేరు ఇవాన్. ఇతను ఇక్కడికి తన తండ్రి సంపాదించిన డబ్బులు ఖర్చు చేయడానికి వచ్చాడు. అను ఇవాన్‌కి తన వీఐపీ సర్వీసుల గురించి చెప్తుంది. అలాగే అతనితో సరదాగా మాట్లాడుతుంది. కానీ ఇవాన్ మాత్రం ఎప్పుడు బంచిక్ చేస్తానా అని ఎదురుచూస్తున్నాడు. అందుకని ఇవాన్ అనుని తొందరగా నీ గుహ చూపించమని అడుగుతాడు. అప్పుడు అను గుహ చూపించడానికి ఇవాన్‌ని ఒక రూమ్‌లోకి తీసుకెళ్తుంది. రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే అను ఇవాన్‌కి మంచిగా గుహ దర్శనం చేపిస్తుంది. పని అయిపోయిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇవాన్ అనుతో "నువ్వు క్లబ్‌లోనేనా? బయట కూడా వచ్చి బంచిక్ చేయించుకుంటావా?" అని అడుగుతాడు. అప్పుడు అను ఇవాన్‌కి తన నంబర్ ఇస్తుంది. ఆ తర్వాత అను తన ఇంటికి వెళ్తుంది. ఇక్కడ ఆమె తన ఫ్రెండ్‌తో పాటు ఉంటుంది. ఒకరోజు ఇవాన్ అనుకి మెసేజ్ చేసి పొలం దున్నాలి రమ్మని చెప్తాడు. అను మంచిగా తయారయ్యి ఇవాన్ ఇంటికి వెళ్తుంది. అను ఇవాన్ ఇల్లు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక చిన్న పిల్లాడు ఇంత లగ్జరీ లైఫ్ ఎలా అనుభవిస్తున్నాడు అనుకుంటుంది. ఆ తర్వాత ఇవాన్ అనుని రూమ్‌లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇవాన్ చిన్న భాష యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇద్దరు కాసేపు మంచంపై యుద్ధం మొదలుపెడతారు. యుద్ధం అయిపోయిన తర్వాత అను ఇవాన్‌ని "నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత లగ్జరీ జీవితం ఎలా అనుభవిస్తున్నావు?" అని అడుగుతుంది. అప్పుడు ఇవాన్ "మా నాన్న రష్యాలోనే అత్యంత ధనవంతుడు. ఆయన పేరు నికోలై జకారోవ్. ఇవాన్ బ్రూక్లిన్‌కి తన తండ్రి డబ్బు ఖర్చు చేయడానికి వచ్చాడు." ఇది విన్న తర్వాత అను మనసులో ఇవాన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే అను కూడా ఇలాంటి జీవితమే గడపాలి అనుకుంటుంది. ఆ తర్వాత అను తిరిగి క్లబ్‌కి వచ్చేస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్‌తో ఇవాన్ గురించి చెప్తూ, ఇవాన్ ఒక ధనవంతుడి కొడుకు. అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని చెప్తుంది. ఈ మాట విని అదే క్లబ్‌లో పనిచేస్తున్న మెర్సీ అనే అమ్మాయి కుళ్ళుకుంటుంది. ఎందుకంటే అను పెద్ద పెద్ద బడాబాబుల్ని ఖుషి చేస్తుంది. మరుసటి రోజు అను మళ్ళీ ఇవాన్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ అను రకరకాలుగా ఇవాన్ ఆయుధాన్ని నిద్రలేపి అతన్ని సంతోషపెడుతుంది. దబిడి దిబిడి ప్రోగ్రామ్ అయిపోయాక ఇద్దరూ అలసిపోయి కూర్చుంటారు. అప్పుడు ఇవాన్ అనుతో రేపు నేను న్యూ ఇయర్ పార్టీ ఇస్తున్నాను. నువ్వు ఆ పార్టీకి తప్పకుండా రావాలి అంటాడు. అను కూడా పార్టీకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు అను తన ఫ్రెండ్ టీనాని పార్టీకి తీసుకుని వెళ్తుంది. టీనా ఈ పార్టీని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ పార్టీలో ఫుల్లుగా మందు డబ్బులు చిమ్ముతున్నారు. ఇదిలా ఉండగా ఇవాన్ వచ్చి వీళ్ళిద్దరిని కలుస్తాడు. వీళ్ళందరూ కలిసి ఫుల్లుగా తాగి మత్తులో ఉంటారు. ఈలోగా న్యూ ఇయర్ టైం వచ్చేస్తుంది. అందరూ మేడపైకి వెళ్లి క్రాకర్స్ కాలుస్తారు. ఆ తర్వాత ఇవాన్ అనుని "ఈరోజు కూడా నాతో ఇక్కడే ఉండు. మంచం ఊపేద్దామంటాడు." అనుకి కూడా ఇవాన్ డబ్బు మీద ప్రేమ ఉంది. అందుకని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుంది. అందుకు ఇవాన్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇవాన్ అనుని ఇంటి మూలలోకి తీసుకెళ్లి మూలిగేలా కొడతాడు. ఆ తర్వాత రోజు ఇద్దరి కళ్ళు తెరుచుకుంటాయి. అను అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే అను డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఇవాన్ ఆమెను ఉండమని అడుగుతాడు. ఎందుకంటే ఇవాన్‌కి ఇప్పుడు అను మీద ప్రేమ ఏర్పడింది. అందువల్ల ఇవాన్ అనుకి ఒక ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే "నువ్వు నాతో పాటు ఒక వారం గర్ల్ ఫ్రెండ్‌గా ఉండు. నిన్ను అన్ని రకాలుగా బంచిక్ చేస్తాను" అంటాడు. అందుకు అను ఒప్పుకుంటుంది. కానీ ఇవాన్‌ని $15,000 ఇవ్వమని అడుగుతుంది. ఇవాన్‌కి డబ్బులు లెక్కేం కాదు. అందుకని అనుకి అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అను ఇంటికి వెళ్లి తన సామాన్లు ప్యాక్ చేసుకుంటుంది. సామాన్లంటే ఈ మధ్య ఫేమస్ అయ్యాయి కదా! ఆ సామాన్లు అనుకునేరు. ఆ సామాన్లు కాదు. తన సామాన్లు. ఆ తర్వాత ఇవాన్ మనసులో కారెక్కి ఇవాన్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అను ఇవాన్ గర్ల్ ఫ్రెండ్‌గా మారిపోతుంది. అను డబ్బుతో పాటు తన డ్రీమ్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటుంది. ఇప్పుడు అను ఇవాన్ గర్ల్ ఫ్రెండ్ అయింది కాబట్టి మెల్లిగా ఇవాన్ ఫ్రెండ్స్‌తో పాటు కూడా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి హాలిడే వెకేషన్‌కి లాస్ వేగస్ వెళ్తారు. లాస్ వేగస్ వెళ్ళాక అందరూ లగ్జరీగా ఎంజాయ్ చేస్తారు. చూస్తూ చూస్తూ అలా వారం గడిచిపోతుంది. వారం చివరి రోజు ఇవాన్ అనుని రూమ్‌లోకి తీసుకెళ్లి ఇల్లు దద్దరిల్లిపోయేలాగా బంచిక్ చేస్తాడు. ఆ తర్వాత అనుతో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తిరిగి రష్యా వెళ్లి మా నాన్న కంపెనీలో పని చేయలేను" అంటాడు. "నేను గనక ఎవరైనా అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను అమెరికా నివాసితుడిని అవుతాను.
నేను తిరిగి రష్యా వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు. ఇది విని అను, అయితే మరి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుతుంది. అందుకు ఇవాన్ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు అను జోక్ మంచిగా ఉంది అంటుంది. అందుకు ఇవాన్ నేను జోక్ చేయడం లేదు. నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. అను ఇవాన్ నిజమే చెప్తున్నాడు అనుకుంటుంది. అదే రోజు రాత్రి ఇద్దరూ చర్చికి వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఒక క్లబ్‌లో పనిచేసే అమ్మాయి ఒక పెద్దింటి కోడలైంది. కానీ ఈ పెళ్లి ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడాలి. పెళ్లైన తర్వాత అను క్లబ్‌లో పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత ఇవాన్ అనుకి మంచిగా షాపింగ్ చేయిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాంలాగా ఇవాన్ ఇంట్లో జీవిస్తూ ఉంటారు. ఈలోగా ఈ పెళ్లి విషయం ఇవాన్ రష్యన్ అమ్మానాన్నలకి తెలిసిపోతుంది. అందువల్ల ఇవాన్ అమ్మానాన్న పెళ్లి గురించి వివరాలు తెలుసుకోమని వాళ్ళ అమెరికన్ గాడ్ ఫాదర్ థోరస్‌కి చెప్తారు. అందుకు థోరస్ తన ఇద్దరు మనుషులను కార్టర్, జేమ్స్‌ని దీని గురించి కనుక్కోమని పంపుతాడు. మరోవైపు అను, ఇవాన్ ఇంట్లో ఉంటారు. ఇవాన్ ఫ్యామిలీ ఇవాన్‌కి కాల్ చేస్తారు. కానీ ఇవాన్ వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడు. అందుకు అను ఇవాన్‌ని మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారా అని అడుగుతుంది. అందుకు ఇవాన్ ఏం టెన్షన్ పడొద్దు. వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్తాడు. ఈలోగా ఇవాన్ ఇంటికి కార్టర్, జేమ్స్ చేరుకొని బెల్ మోగిస్తారు. కానీ ఇవాన్ వాళ్ళని ఇక్కడ చూసి కోప్పడతాడు. అందుకు జేమ్స్ మేమిక్కడికి నిజంగా నీకు పెళ్లయిందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాము అని చెప్తాడు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి చాలు. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్తాడు. ఇవాన్ వెంటనే జేమ్స్‌కి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు. జేమ్స్ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్‌ని ఫోటో తీసి థోరస్‌కి పంపిస్తాడు. ఆ తర్వాత ఇవాన్ వీళ్ళని ఇంటి నుంచి బయటికెళ్ళమని గొడవ చేస్తాడు. మరోవైపు థోరస్ ఫోటో చూసిన వెంటనే ఫ్యామిలీ ఫంక్షన్ వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయి జేమ్స్‌కి కాల్ చేసి థోరస్ మాటలు ఇవాన్ వినాలని ఫోన్ లౌడ్ స్పీకర్‌లో పెట్టమంటాడు. థోరస్ ఇవాన్‌తో "నువ్వు నీ ఫ్యామిలీ పరువు మట్టిలో కలిపావు. నీకు పెళ్లి చేసుకోవడానికి ఒక క్లబ్‌లో పనిచేసే అమ్మాయే దొరికిందా? నువ్వు అక్కడే ఉండు. వస్తున్నా. మీ అమ్మా నాన్న కూడా రష్యా నుండి బయలుదేరుతున్నారు" అంటాడు. ఇదంతా విని ఇవాన్ భయపడిపోతాడు. వెంటనే వెళ్లి బట్టలు వేసుకుంటూ అనుతో "మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి" అంటాడు. అందుకు అను "2 నిమిషాలు ఆగు, డ్రెస్ వేసుకుంటాను" అంటుంది. కానీ ఇవాన్ అను కోసం ఆగకుండా ఒక్కడే అక్కడి నుంచి పారిపోతాడు. ఇది చూసి అను కూడా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ కార్టర్ గాడు ఏదో రకంగా ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అను అతని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కార్టర్ చాలా బలమైనవాడు. అందువల్ల అనుని పట్టుకుంటాడు. జేమ్స్ అక్కడికి వచ్చి ఆమెను వదలమని చెప్తాడు. కార్టర్ వదలగానే ఆమె మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత జేమ్స్, కార్టర్ ఇద్దరూ ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఈ ప్రయత్నంలో జేమ్స్‌కి దెబ్బ తగులుతుంది. అందువల్ల జేమ్స్ కార్టర్‌ని ఆమె చేతులు కట్టేయమని చెప్తాడు. కొంతసేపట్లోనే థోరస్ కూడా అక్కడికి వస్తాడు. థోరస్ ఇక్కడ జరిగిన సీన్ చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత అనుకి సర్ది చెప్పాలని చూస్తాడు. ఇవాన్ చాలా చిన్న పిల్లవాడు. అతను ఏదో తుత్తరలో నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల నువ్వు నాతో పాటు వచ్చి అతనికి విడాకులు ఇవ్వాలి అని చెప్తాడు. దానికి అను నో అని చెప్పి నేను ఇవాన్ని ప్రేమిస్తున్నాను. అందువల్ల నేను అతనికి విడాకులు ఇవ్వను అంటుంది. అందుకు థోరస్ ఇవాన్ ఒక తుత్తర నా కొడుకు. వాణ్ణి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడు నిన్ను ప్రేమించడు. నువ్వు కేవలం వాడికి ఆట వస్తువు లాంటి దానివి అని చెప్తాడు. కానీ అనుకి ఇతని మీద నమ్మకం కలగదు. థోరస్ పెళ్లి మాటని చెరిపేయాలి అని అను వేలికి ఉన్న ఉంగరాన్ని లాక్కుంటాడు. అలాగే నువ్వు విడాకులు తీసుకుంటే నీకు $10,000 ఇస్తాను అంటాడు. అను దగ్గర వేరే దారి లేదు. అందువల్ల అను ఒప్పేసుకుని ఒక షరతు పెడుతుంది. అదేంటంటే ఇవాన్ని వెతికి ఒక మాట మాట్లాడాలి అంటుంది. ఆ తర్వాత అందరూ థోరస్‌తో పాటు ఇవాన్ని వెతకడానికి బయలుదేరతారు. గంటల తరబడి సిటీ మొత్తం వెతికినా కూడా ఇవాన్ జాడ దొరకదు. అందువల్ల అందరూ ఇవాన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అతని గురించి ఎంక్వైరీ చేస్తారు. అయితే వాళ్లకు కూడా ఇవాన్ గురించి తెలియదు. అను ఇవాన్ కనిపించడం లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. అందువల్ల థోరస్ సిటీలో ప్రతి క్లబ్‌లో ఇవాన్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కానీ ప్రతిసారి వీళ్ళకి నిరాశ ఎదురవుతుంది. వాళ్ళు వాళ్ళ గువ్వల దమ్మంతా ఉపయోగించి ఇవాన్‌ని వెతుకుతున్నా వాళ్ళకి ఇవాన్ దొరకలేదు. ఇవాన్ అను పనిచేసే క్లబ్‌లో ఉంటాడు. అనును చూసి కుళ్ళుకునే మెర్సీ అనే అమ్మాయితో ఉంటాడు. ఇది చూసి అను బెస్ట్ ఫ్రెండ్ టీనా అనుకి ఫోన్ చేసి ఇవాన్ గురించి మొత్తం చెప్పేస్తుంది. ఆ తర్వాత అను థోరస్, కార్టర్, జేమ్స్‌లను తీసుకుని అదే క్లబ్‌కి వెళ్తుంది. వీళ్ళిక్కడికి వెళ్లేలోపు ఇవాన్ పూర్తిగా మత్తులో ఉంటాడు. అతను మెర్సీతో పాటు డిచ్క్ 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 ఆట ఆడుకుంటూ ఉంటాడు. అను ఇవాన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ మత్తులో ఉండడం వల్ల ఇవాన్ ఒక్క మాట కూడా వినే స్థితిలో లేడు. అను, మెర్సీ ఇద్దరు కొట్టుకుంటారు. వీళ్ళ మధ్య తోపులాట కూడా జరుగుతుంది. అందువల్ల క్లబ్‌లో బౌన్సర్లందరూ మెడపట్టి వీళ్ళని బయటకు గెంటేస్తారు. వీళ్ళందరూ ఇవాన్‌ని కార్‌లో కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్‌లో కూడా అను ఇవాన్‌కి ఒకే మాట చెప్తూ ఉంటుంది. వీళ్ళు మన పెళ్లిని రద్దు చేయాలని చూస్తున్నారు అంటుంది. కానీ ఇవాన్ అను మాటలకు రెస్పాండ్ అవ్వడు. మరుసటి రోజు ఉదయం ఇవాన్‌ని, అనుని కోర్టుకి తీసుకెళ్తారు. తొందరగా వీళ్ళకి విడాకులు ఇప్పించాలి అనుకుంటారు. అందుకని థోరస్ లాయర్ ఫస్ట్ అవర్‌లోనే జడ్జి దగ్గర ఫైల్ పెడతాడు. ఇప్పటికీ ఇవాన్ పూర్తిగా మత్తులోనే ఉన్నాడు. జడ్జి కేసు స్టార్ట్ చేసి మీరు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారా అంటాడు. కానీ అను లేదు అని చెప్తుంది. వీళ్ళు బలవంతంగా మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు అంటుంది. అక్కడ వీళ్ళ మధ్య గందరగోళం నెలకొంటుంది. అందుకు జడ్జి వీళ్లతో పెళ్లి లాస్ వేగాస్ లో జరిగింది కాబట్టి
విడాకులు కూడా అక్కడే తీసుకోవాలి అని చెప్తాడు. ఇదంతా చూసిన తర్వాత థోరస్ మైండ్ బ్లాంక్ అవుతుంది. అందుకని అనుని ఇవాన్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఇవాన్ వాళ్ళ అమ్మ కోపంతో కళ్ళు ఎర్రగా చేసుకుని వస్తుంది. ఆమె డైరెక్ట్‌గా ఇవాన్ దగ్గరికి వచ్చి ఇవాన్‌ని కౌగిలించుకొని సముదాయిస్తుంది. అను ఎలాగైనా వాళ్ళ పెళ్లిని నిలుపుకోవడానికి ఇవాన్ వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అందుకు ఇవాన్ వాళ్ళ అమ్మ నీలాంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకొని నా కుటుంబం పరువు తీసుకోలేను అని చెప్తుంది. ఇదంతా వింటున్న కాటర్‌కి ఇది తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే కాటర్ మనసులో ఇప్పుడు అనుని కావాలి అనుకుంటున్నాడు. మత్తు దిగిపోయిన తర్వాత ఇవాన్ వాళ్ళ అమ్మ మాటలు వింటాడు. వాళ్ళతో పాటు లాస్ వేగస్ వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అను ఇవాన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అతన్ని వెళ్లకుండా ఆపుతుంది. వీళ్ళంతా మన పెళ్లిని రద్దు చేయాలని చూస్తున్నారు. నువ్వు ఎందుకు ఆపడం లేదు అని అడుగుతుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటుంది. అందుకు ఇవాన్ నేను వీళ్ళని ఆపలేను. నేను మా అమ్మ నాన్న మాట తప్పక వినాలి అని డైరెక్ట్‌గా వెళ్లి ఫ్లైట్‌లో కూర్చుంటాడు. అను చాలా అప్సెట్ అయిపోయి ఉంటుంది. అందువల్ల కాటర్ అనుని ఫ్లైట్‌లో కూర్చోబెడతాడు. ఫ్లైట్‌లో ఇవాన్ వాళ్ళ అమ్మా నాన్న ఇవాన్‌కి సర్ది చెప్తూ ఉంటారు. మాతో పాటు రష్యా రమ్మని చెప్తారు. అందుకు ఇవాన్ కోపంతో వాళ్ళ అమ్మని అసలు నీకేం కావాలి? నేనేదో ఎంజాయ్ చేయాలని ఒక క్లబ్‌లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇందులో అంత పెద్ద తప్పేముంది అంటాడు. ఇది విన్న తర్వాత అను కూడా కోపంతో నోటికి వచ్చినట్టు తిడుతుంది. నీలాంటి ఎర్రి పుష్పంగాడిని నమ్మి మోసపోయి నా జీవితం నాశనం చేసుకున్నాను. నీతో ఖచ్చితంగా విడాకులు తీసుకుంటాను అంటుంది. ఇవాన్ వాళ్ళ అమ్మ కూడా అను మాటల్ని సమర్థిస్తుంది. ఎందుకంటే ఇవాన్ ఒక మైండ్ తక్కువ పిల్లాడు. తన ఇష్టానుసారంగా జీవించాలి అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ లాస్ వేగాస్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఒక లాయర్‌ని మాట్లాడుకుంటారు. ఇక్కడ అను విడాకుల పేపర్ల మీద సంతకం చేసి ఇవాన్‌కి విడాకులిస్తుంది. ఆ తర్వాత కార్టర్ ఇవాన్ చేసిన పనికి అనుకి క్షమాపణ చెప్పాలి అని అడుగుతాడు. అందుకు ఇవాన్ వాళ్ళ అమ్మ నా కొడుకు ఎవరిని క్షమాపణ అడగడు అంటుంది. ఇది విన్నాక అను కూడా వెనకడుగు వేయదు. ఇవాన్ వాళ్ళ అమ్మని నోటికొచ్చినట్టు తిడుతుంది. ఇది చూసి ఇవాన్ వాళ్ళ నాన్న ఈ అమ్మాయి వల్ల దీనికి బాగా దూల తీరిందిలే అనుకుంటాడు. ఆ తర్వాత కాటర్‌తో అనుని ఇవాన్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అక్కడ ఒక రాత్రి మాత్రమే ఆమె స్టే చేస్తుంది. రాత్రి కాటర్, అను మాట్లాడుకుంటూ ఉంటారు. కాటర్ అనుతో ఫ్రెండ్‌షిప్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఇప్పటికీ అను కాటర్‌తో కోపంగానే మాట్లాడుతూ ఉంటుంది. అలాగే కాటర్‌తో నీతో పాటు జేమ్స్ లేకపోతే నువ్వు ఎప్పుడో నన్ను బంచిక్ చేసేవాడివి అంటుంది. అందుకు కాటర్ నేను అలాంటి వ్యక్తిని కాదు అంటాడు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ఇప్పుడే నీ ఖాతా ఓపెన్ చేయగలను అంటాడు. అందుకు అను నీ అరటిపండులో అంత దమ్ము లేదు అని పడుకోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం కాటర్ అనుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి బయలుదేరతాడు. బయలుదేరే ముందు కాటర్ అనుకి కార్లో తిరిగి తన పెళ్లి ఉంగరం ఇస్తాడు. అందుకు అను ఏం చెప్పకుండా డైరెక్ట్‌గా వెళ్లి కాటర్ ఒళ్ళో కూర్చుంటుంది. అను కూడా కాటర్‌ని మనసులో కావాలి అనుకుంటుంది. ఈ విచిత్రమైన కలయిక తర్వాత ఈ మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.